పత్రిజీ మనకు పదే పదే చెప్పేవాళ్ళు ఏమని? సాధన. సాధన అనగానే మనమంతా ఏం చేస్తామంటే సహజమైన కోరికల కోసం, సహజమైన కుటుంబ సమస్యల కోసం సాధన అని చెప్పి అనుకుంటాం. అయితే ప్రాథమికంగా సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎదగలేరు కాబట్టి సమస్యలు తీరాలి అని కోరుకుంటంలో తప్పేమీ లేదు. కానీ ధ్యానము అనేటటువంటి గొప్ప కాన్సెప్ట్ని కేవలం పరిమితమైనటువంటి చిన్న చిన్న కోరికలకి పణంగా పెట్టి మన జీవితం అంతా అలా వ్యర్థం చేయటం అనేది ఎట్టి పరిస్థితుల పద్ధతి కాదు. ఎవరైతే పత్రిజీ అందించినటువంటి శ్వాస యొక్క గొప్పతనం ఇప్పటివరకు రామూర్తి గారు కూడా మనకు తెలియజేశారు. ఏ శ్వాస అయితే జీవనాధారంగా ఉంటుందో ఈ శరీరంలో కదలికలు వస్తున్నాయి. బట్ ఆ శ్వాస వెళ్ళిపోయిందంటే ఈ శరీరంలో కదలికలు లేవు. కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సినట్టు శ్వాసే. పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా మనకు అందించినటువంటిది ఏమిటంటే, నేను నీ గురువుని ఎట్టి పరిస్థితులు కాదు, ఐఎమ్ ఏ గైడ్ మాస్టర్, జస్ట్ ఫర్ గైడ్ మాస్టర్. మీ శ్వాసే మీ గురువు. 24 గంటలు మీరు ఎవరితో కలిసి ఉండాలంటే మీ శ్వాసతోటే మీరు కలిసి ఉండాలని చెప్పి అన్నారు. నిజంగా ప్రపంచంలో ఇంతకంటే మించిన సాధన మరేమి లేదేమో అనిపిస్తుంది. అంత తేలికైన సాధన కానీ, అంత శక్తివంతమైనటువంటి సాధన కానీ మరేది లేదు. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే, అంత శక్తివంతమైనటువంటి సాధనని మనం పుచ్చుకున్న తర్వాత సహజమైన చిన్న చిన్న కోరికలకి సాధనను పణంగా పెట్టే కంటే కూడా దయచేసి మిత్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు విజయవాడ సిల్వర్ జూబ్లీ ఆధ్వర్యంలో అని చెప్పి అంటున్నారు. విజయవాడ సొసైటీ పత్రికతో మాకు పరిచయం ఏర్పడి దాదాపు 27 సంవత్సరాలు పూర్తయిపోయినా ఈ కరోనా కారణాల వల్ల కొద్దిగా మనం పోస్ట్పోన్ చేసుకుని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మొన్న మనం నవంబర్ 11వ తారీఖున అన్మోల్ గార్డెన్స్లో చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ 25 సంవత్సరాల నుంచి విజయవాడలో మనం ఏమీ చేసాం, ఎంత యజ్ఞాలు చేసాం, ఎటువంటి ర్యాలీలు చేసాం అనేదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏవీగా మనం అక్కడ మనకు చూపించడం అన్నీ కూడా జరిగిపోయింది. అయితే ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, సాధన ధ్యానం ఏదైతే ఉన్నదో కేవలం కళ్ళు మూసుకుని సహజమైన కోరికలకి కాకుండా ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేయండి. ఎవరైతే దేహవత్త జీవించటం మాని ఆత్మవత్త జీవించాలని చెప్పని కోరిక బలంగా ఉంటుందో, మీరు అంత పెద్ద కాన్సెప్ట్ని చిన్న చిన్న కోరికల కోసం పణంగా పెట్టడం కాకుండా కేవలం ధ్యానం కోసం మాత్రమే ధ్యానం చేసినట్లయితే ఈ జన్మలో మనకున్నటువంటి ఆత్మ ప్రణాళిక, ప్రకృతి ద్వారా ఏ టైంకి ఏమి అందాలో, గురువుల ద్వారా ఏ నాలెడ్జి మనకు అందాలో అవన్నీ చక్కగా అందుకుని మనం భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ ఏదో ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎంతైనా ఉపయోగపడుతుంది మనకి. అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా ఇక రాబోయేటటువంటి కాలంలో కూడా అంత గొప్ప కాన్సెప్ట్ అయినటువంటి ధ్యానాన్ని చిన్న చిన్న పరిమితమైన కోరికల కోసం కాకుండా కేవలం ధ్యానం కోసం, ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో గురువుల దగ్గర నుండి మనకి అపారమైనటువంటి జ్ఞాన సంపద మనకు అందబడతాయి. ఈ జన్మలో మనం ఏం చేయాలి అవన్నీ కూడా చేయటానికి వీలవుతూ వస్తుంది. అది మరి 10 సంవత్సరాల్లో పిరమిడ్ హౌస్లో మేము సాధన మొదలుపెట్టిన తర్వాత మరి అప్పటికి విజయవాడలో ధ్యానం అన్నా పత్రికారని ఎవరికి తెలియపోయినప్పటికీ కూడా గురువు మీద నమ్మకం ఎలా ఉండాలనేది ఇప్పటిదాకా రామూర్తి గారు మనకి చెప్పారు. మీరు ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళండి, పత్రిక కూడా అదే చెప్తారు. నేను ఒక్కనే నేను గురువు అని చెప్పని పరిమితంగా నా దగ్గర ఉండటం కాదు, అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి, మహానుభావులు అందించే జ్ఞానమంతా పొనికి పుచ్చుకొని నీ ఆత్మ పురోగమనం కోసం ఏ విధంగా నువ్వు వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళమని చెప్పని పత్రిక ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇంతంత స్వేచ్ఛ కాదు. కాబట్టి ఈ సందర్భంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుల బ్రహ్మర్షి పితామహ పత్రిక గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేద్దాం. అలాగే ఈ భూప్రపంచం మీద ఏ జీవి మానవుడి ఆహారం కోసం హింసింపబడకూడదు. నిజంగా వీరు ఆ బోర్డు రాసినటువంటి బ్యానర్ మీద కూడా కనపడుతుంది. మహావతార్ బాబాజీ జన్మదిన వేడుకల కింద సకల జీవుల స్వేచ్ఛ సంరక్షణే ధ్యేయము అన్నాడు. ఎవరి సంరక్షణ? సకల జీవుల సంరక్షణ మనకే కావాలి. దానికోసమే పిఎస్ఎస్ మూవ్మెంట్లో మరి శాకాహార ర్యాలీకి ఇంత పెద్దపేట వేయడం జరిగింది. మరి అవన్నీ కూడా పుణికి పుచ్చుకొని మరి ఈ ట్రస్ట్ హిమాలయ అమరగురు ఈ అలీఖాన్ వాళ్ళు చక్కగా 7 సంవత్సరాల నుంచి ట్రస్ట్ పెట్టుకుని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను కూడా ఇంత నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే పత్రిజీ కూడా మనకేంటంటే ప్రతి వ్యక్తి ఎదగటానికి ఒక 3 పద్ధతులు కావాలని చెప్పారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో ఎదగటానికి ఒక 3 పద్ధతులు. ఏమిటిదనంటే, ఒకటి సాధన. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అరగంట చేశాను, గంట చేశాను సరిపోతుందని దాన్ని పక్కన పెట్టి మీ గృహిణిగా ఇంటి ధర్మాలు, మగవాళ్ళు అయితే వ్యాపార వ్యవహారాలు, మీ పనులు మీరు పూర్తి చేసుకుని తర్వాత ఖాళీగా ఉన్న ప్రతి సమయానికి మీరు సాధనలో కూర్చోండి. ఎంత సాధన చేయగలిగితే అంత. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. సాధన ద్వారా మనం శక్తివంతులు అవుతాం.
తర్వాత స్వాధ్యాయం. మంచి పుస్తకాలు చదవండి చక్కగా. నిజంగా మహవతార్ బాబాజీ అని చెప్పానంటే, బాబాజీ గారు ఎప్పుడు వెలుగులోకి వచ్చారనంటే, బాబాజీ తర్వాత లాహిరి మహాశయులు ఉన్నారు, ఆయన తర్వాత యుక్తేశ్వరు ఉన్నారు, యుక్తేశ్వర్ తర్వాత యోగానంద పరమహంస వచ్చారు. యోగానంద పరమహంస వచ్చిన తర్వాత ఆయన జీవిత విశేషాలన్నీ కలిపి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల మంది మోటివేట్ అయ్యారో మనకి చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. అదే పరంపరలో ఈరోజు ఈ ట్రస్ట్ కూడా ఈ విధంగా నిర్మాణాత్మకం అయిందంటే మరి ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. అంటే ఏమిటి స్వాధ్యాయం అంటే? మంచి పుస్తకాలు చదవటం ద్వారా, మనం ఆత్మ పరిశీలన చేసుకోవటం ద్వారా, చెప్పే మాట చేసే పని అంటే త్రికరణ శుద్ధి అనే పదం భగవద్గీతలో వాడతారు. అదే ప్యూరిటీకి నిదర్శనం మనకి. అట్లా మంచి పుస్తకాలు చక్కగా చదవగలిగి ఉండాలి. తర్వాత ఇటువంటి సజ్జన సాంగత్యాల ద్వారా ఎప్పుడైతే మనం టైం పెట్టుకుంటామో ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. మనకు మనమే న్యాయం చేసుకోలేని వాళ్ళం సమాజానికి మనం ఏమి చేయడానికి చేత కాదు. కాబట్టి దయచేసి మిత్రులందరికీ కూడా స్వాధ్యాయంలో పిఎస్ఎస్ మూమెంట్లో మనకి చక్కని మ్యాగజైన్స్ ఉన్నాయి. ధ్యాన జగత్ అనే మ్యాగజైన్, మహావతార్ బాబాజీ జన్మదిన సందర్భంగా ఈ నెల వచ్చినటువంటి కొత్త మ్యాగజైన్లు నిన్నే మనకు కూడా వచ్చినాయి. మరి మహావతార్ బాబాజీ ఏ విధంగా వచ్చారనేటటువంటి బాబాజీ విశేషాలు కూడా ఈ మ్యాగజైన్లోనే కొంతవరకు పొందుపరచడం జరిగింది. కాబట్టి వెళ్ళేటప్పుడు చక్కగా మీరంతా కూడా తందాలు కట్టుకుంటూ కొన్ని మ్యాగజైన్స్ కూడా కావాలంటే కొనికి వెళ్ళి మీరు చదివి దానిలో ఎలా ఎదగాలి అనేటటువంటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు, అందరికీ వందనాలు చెప్పన్నట్టుగా ఈ అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బ్రహ్మర్షి జక్కా రాఘరావు గారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి హిమాలయ అమర గురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ అమన్ హనీ అలీఖాన్ గారిని వారి అమూల్యమైన దివ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనందరి చప్పట్ల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సందేశాలంటూ ఏమి లేవు, ప్రతి ఒక్కరి జీవితం కూడా అద్భుతమే. మరి ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. అలాగే ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చి ఉన్నారు, మరి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు ఈ భూమి మీద వారు పొందున్నారు. వారందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నారని సమస్త యోగులు చెప్పున్నారు. మన పురాణ ఇతిహాసాల్లో కూడా అద్భుతంగా దీని గురించి మనం విన్నాం. మరి 2006లో నా జీవితం వేరు, 2006 తర్వాత నా జీవితం వేరు. అప్పుడు నేను 2006కు ముందు సీ ఫుడ్స్ బిజినెస్ చేస్తూ నా జీవితం ఏంటో గమ్యం ఏంటో తెలియనటువంటి స్థితిలో, దిక్కుతోచనటువంటి స్థితిలో నేను ఉన్నాను. అప్పుడు నాకు దివ్య వీచికలాగా ఈ ధ్యానం అనేది అద్భుతంగా అందించబడింది. మరి ఇందాక మాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఆచార్య గారు, జీవితంలో ఎవరికైనా ఏదైనా సమర్పించాలి, దేవుడికి సమర్పించాలి, మన జీవితాన్ని అర్పించాలి, అర్పణ అని. సో నాకు తెలీదు మెడిటేషన్ అంటే, ఈ యొక్క ఆధ్యాత్మికత అంటే నాకు తెలీదు. అయితే నాకేమనిపించిందంటే, నా చిన్నప్పుడే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఎక్కడికైనా పెద్దవాళ్ళతో తెలిసి తెలియని వయసులో ఎక్కడైనా తప్పిపోతే నేను ఎక్కడున్నానని దిక్కు తోచిన పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటారు. చంటిపిల్లలు మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద ఫంక్షన్లోనో లేదంటే జాతరలో కానీ. నాకు కొంచెం ఒక ఏజ్ వచ్చి ట్యూషన్లో జాయిన్ అయినప్పుడు ఆ ట్యూషన్ ఫీజు 10 రూపీస్ అనమాట. ఆ 10 రూపీస్ కాగితాన్ని నేను పట్టుకుంటే ఆడుకుంటూ మా ఇంటి వీధి చివరనమాట ఆ 10 రూపీస్ 2000 పట్టుకుని పరిగెడుతూ వెళ్ళాను. నా ట్యూషన్ కూడా మర్చిపోతూ నేను అలా ఆలంబరంగా వెళ్ళిపోయి రోడ్డు క్రాస్ వచ్చింది, అక్కడ ఆగిపోయాను. ఆగిపోతే నా 2000లో 10 రూపాయల నోట్ లేదు. చూసుకుంటే అప్పుడు ఒక బ్లాంక్నెస్ వచ్చింది, నాకు అర్థం కాల. ఆ రోడ్డు మధ్యలో ఉన్నా నేను, నాకేం తెలియలా, మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను ఎవరిని, ఎక్కడున్నాను, ఎందుకోసం వచ్చాను, ఎవరిని, ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. నాకు ఆన్సర్ తెలియదు. ఈ క్వశ్చన్లన్నిటికీ నాకు ఆన్సర్ తెలియదు. నేను ఎవరిని, ఎక్కడున్నాను, ఎందుకోసం వచ్చాను, ఏం చేస్తున్నాను. అంత చిన్న వయసులో సరిగ్గా తెలియనటువంటి వ్యక్తికి ఏం తెలుస్తుంది? నాకు అప్పుడు ఆ క్వశ్చన్లకి ఆన్సర్ ఏం తెలియదు. అన్నయ్య వాళ్ళు, తర్వాత అమ్మ నాన్న, వీళ్ళందరూ మధ్య ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా అద్భుతమైనటువంటి హ్యాపీ లైఫ్ జీవించి కొంతకాలం అయిన తర్వాత మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరగడంతో అక్కడి నుంచి నేను సీ ఫుడ్స్ బిజినెస్లోకి నా అంతటా నేనుగా, మా ఫ్యామిలీ అందరూ సస్యమీరా అన్నారు, మా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేను నా చదువును కూడా పక్కన పెట్టి ఆ బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది. నా ఓన్గా నేను డెసిషన్ తీసుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. అలా నేను డెసిషన్ తీసుకుని 4.5 సంవత్సరాలు ఆ సీ ఫుడ్స్ బిజినెస్లో నేను ఎంతో కష్టపడి నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి, డబ్బు సంపాదించడమే ధ్యేయం, అదేదిగా నేను చేస్తూ అద్భుతంగా 24/7 నేను వెళ్ళేవాడిని. ఆ సీ ఫుడ్స్ బిజినెస్ అంత బాగా చేశాం. అందులో ఏవైతే సాధించాలో, ఏదైతే డబ్బు సంపాదన ఉందో దాంట్లో మంచిగా
అద్భుతంగా సంపాదించాం, హ్యాపీగా ఉన్నాం. కానీ నాకు ఒక అంతరంగా ఒకటి అనిపించింది. ఏంటి అంటే నేనేం చేస్తున్నాను, నా లైఫ్ ఎక్కడ ఉంది అన్నప్పుడు నా అంతరంగా ఒక క్వశ్చన్ వచ్చేది ఇప్పుడు. నీ లైఫ్ ఇది కాదు. నా లైఫ్ ఎక్కడో నా కోసం వెయిట్ చేస్తుంది. కొంత సమయం పట్టిద్ది, వెయిట్ చేయి. నాకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది, సఫరింగ్ అయ్యి ఉండు. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఆ రొయ్యలు, చేపలు, పీతలు అవి కొంటూ తిరుగుతూ ఉండేవాడిని. మేమున్న నాగాలంక నుంచి వేరే ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి నదిలో ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. ఆ దారి ఎలా ఉండేదంటే చీకటి గుయ్యం అనమాట. బండి ఆగిపోతే ఇంకా పాములు అవన్నీ చాలా కనపడుతూ ఉండే. అటువంటి దిక్కు చూసిన స్థితిలో నేను ఎంతో 4.5 సంవత్సరాలు కష్టపడి డిస్టర్బ్ అయిన తర్వాత నా లైఫ్ ఎక్కడో ఉంది అనే దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు మెడిటేషన్ అనేది పరిచయం అయిందో ఆటోమేటిక్గా నేను అవన్నీ కూడా వదిలిపెట్టేశాను. అవన్నీ ధ్యానంతోనే, ధ్యాన ప్రచారం కోసమే నేను నా జీవిత లక్ష్యం నేను అనుకున్నాను. ఈ యొక్క ఆ సందిగ్ధ పరిస్థితిలో నేను ఒక్కానొక్క చిన్న సంకల్పం చేసుకున్నాను. అదేంటంటే అక్కడ ఎక్కువగా జాతరలు జరుగుతూ లంకమ్మ వారి టెంపుల్ ఉంటుందన్నమాట అవనిగడ్డలో. అక్కడికి వెళ్ళి నేనేం చెప్పుకున్నానంటే నా జీవితం ఈ నేచర్కి, ఈ ప్రకృతికి అంకితం. మీరు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని అక్కడ నేను వాగ్దానం చేసుకున్నా. అది నాకు ఎవరూ చెప్పలా, నా అంతరంగా వచ్చినటువంటి బోధన. నేను వెళ్ళి ఆ టెంపుల్లో దండం పెట్టుకుని నా జీవితం ఈ నేచర్కి, ప్రకృతికి అంకితం, మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అనే ఆ సంకల్పం మాత్రమే నేను పెట్టుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. 1 మంత్ 2 మంత్స్ తర్వాత గడిచిన తర్వాత నాకు ధ్యానం అనేది పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నా జీవిత లక్ష్యం ఇది, సరి అయిన దారి ఇది, నాకు ఈ మిగతా జీవితం అవసరం లేదు అని చెప్పేసి ఆ జీవితాన్ని అక్కడితో నేను ఆపేసుకుని ధ్యానం గురించి, ధ్యాన ప్రచారం గురించి 2006లో నేను మా ఇంటిని వదిలేసి, మా వాళ్ళందరిని వదిలేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. అక్కడి నుంచి సంవత్సరం పాటు ధ్యానము, ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, బ్యానర్లు కట్టడం, పాంప్లెట్లు పంచడం ఇవన్నీ చేస్తూ ధ్యాన మహాయజ్ఞం, అప్పట్లో యజ్ఞాలు జరిగాయి. ధ్యాన మహాయజ్ఞానికి అక్కడ షిరిడి ధ్యాన మహాయజ్ఞానికి మేము వెళ్ళాం. అక్కడుండి 41 డేస్ పైన అక్కడుండి ఆ కార్యక్రమాలన్నీ చూసి అప్పుడే పత్రిజిగా నాకు పరిచయం. అక్కడి నుంచి నా జీవితం ఎన్నో కోణాలు తిరుగుతూ 2007లో మా మిత్రుడు భానుప్రకాష్ నేను ఒక దగ్గర విజయవాడలో కలవటం. ఇక అక్కడి నుంచి నా జీవితం దేనికోసం ధ్యేయం అంటే నా లైఫ్ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక కోసం అనుకున్నానో అది పూర్తిగా ఆధ్యాత్మిక కోసం అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా మరి ధ్యానంలో 2010 వరకు కూడా సాధన రాత్రి అంతా కూర్చుని ఎన్నో గంటలు సాధన చేసేవాళ్ళు. అట్లా మాకు 2010 వరకు కొంతగా తెలియని ఒక సిగ్నల్ వస్తూ పోతున్నట్టుగా అనిపించింది. 2010 మా మిస్సెస్ రావడంతో చాలా క్లారిటీ, విజన్స్ అని కనిపించాయి. 2014లో మహావతార్ బాబాజీ గారి దివ్య సందేశం నాకు అందింది. ఆయన నా నిద్రలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా అయితే చూస్తూ, నన్ను మీరు ఎలా అయితే చూస్తూ లవిగా ఉన్నాం మనం అందరం కూడా, బాబాజీ గారు అదేవిధంగా ఆ స్క్రీన్ నుంచి ఎవరైనా ఎలా అయితే చూసామో ఆ విజన్ని నేను అక్కడ అప్లై చేశాను. చూడండి ఎలా ఉన్నారు. సో అక్కడ అమర బృందం అందరూ కూర్చుని ఉంటే ఆయన అక్కడ దూరంగా కూర్చుని నన్ను రమ్మని పిలిచి, నువ్వు గత జన్మలో టిబెట్లో నా దగ్గర ఉన్నావు, నీ యొక్క గత జన్మలో నువ్వు నా దగ్గర మార్షల్ ఆర్ట్స్, యోగ విద్యలన్నీ నేర్చుకున్నావు, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకు వచ్చి నువ్వు ధ్యానాన్ని, యోగాన్ని నువ్వు ప్రచారం చేయాలని వచ్చావు. ఆ జన్మ అంత కంప్లీట్ కాకపోవడం వల్ల మళ్ళీ చివరాఖరి టిబెట్ వచ్చి నీ శరీరాన్ని వదిలిపెట్టావు. అక్కడి నుంచి కొన్ని 3 జన్మలు తీసుకున్న తర్వాత ఇదే ఆఖరి జన్మగా తీసుకుంటాను గురువు గారు అని నువ్వు దక్షతతో ఒక దివ్యమైనటువంటి కాంతి శక్తితో నువ్వు ఈ భూమి మీదకి రావడం జరిగింది అని నాకు నిరూపణగా, నాకు ఈ ఎక్స్పీరియన్స్ నిజము అని చెప్పడానికి నా లెఫ్ట్ ఇయర్ మీద 3 పుట్టుమచ్చలు ఉంటాయని చెప్పారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ధ్యానము, శాకాహారము, మూడోది మార్షల్ ఆర్ట్స్. ఈ మూడిట్లో నువ్వు ఉన్నతంగా ఉంటే ఈ జన్మ ఆఖరి జన్మ అన్నారు. నేను నా జీవితంలో నా మ్యారేజే వద్దనుకున్న సందర్భం. మా ఇంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మా అమ్మగారు, వదిన గారు వచ్చారు, మా అన్నయ్య గారు కూడా వచ్చారు. అయితే నా జీవితంలో మ్యారేజే వద్దనుకున్న సందర్భంలో మా మిస్సెస్ చాలా సందర్భాలు చెప్తే నేనేమన్నానంటే 2010 నుంచి 2014 వరకు, 2010 నుంచి నాకు పరిచయం మేడం. ఆవిడకి బాబాజీ గారు సందేశం ఇచ్చి నీ హస్బెండ్ తనే అని చెప్తే మేడం నాకు ప్రపోజ్ చేశారు. నేను నెవర్ మేడం, నేను లైఫ్లో మ్యారేజే చేసుకొని ప్రపంచ దేశాల్లో ధ్యాన ప్రచారం చేయడమే నా ధ్యేయం అని నేను తెలుసుకున్నాను. దానికోసం నా జీవితాన్ని, నా ఫ్యామిలీని నేను వదిలిపెట్టి వచ్చేసాను. సో నా ధ్యేయం ధ్యాన ప్రచారం మాత్రమే అని చెప్పాను. అయితే లాస్ట్గా ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, నాకు గురువు బాబాజీ గారి లాగా నేను ఫీల్ అవుతాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను మేడం అని చెప్పాను. అప్పుడు బాబాజీ గారు నాకు ఆ యొక్క దర్శనంలో ఏం కలిగించారంటే, నువ్వు మ్యారేజ్ చేసుకో, లేదంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని నువ్వు మ్యారేజ్ కంప్లీట్ చేసుకోవడానికి జన్మ తీసుకోవాలి, నీకు ఇష్టమేనా అని అడిగారు. గురువుగారు మీరు ఏది చెప్తే నేను అదే చేద్దామని మీ యొక్క ఆదేశం మేరకు నేను వెయిట్ చేస్తున్నానని అన్నాను. ఆ డ్రీమ్లో అంతా, ఆ విజన్ అంతా కూడా మీతో లైవ్గా ఎలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడినాను. ఆ సంఘటనలన్నీ తెలుసుకున్న తర్వాత, నువ్వు ఈ భూమి మీద దేని గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు, నీ బాగోగులను నేను చూసుకుంటా, నీ యొక్క ఏదైతే ధ్యేయం 3 విషయాలు చెప్పానో ఆ 3 విషయాల గురించి నువ్వు చేసుకుంటా వెళ్ళిపో అన్నారు.
అప్పుడు చెప్పిన బాబాజీ గారి యొక్క దివ్యవాక్కు నేను హిందూగా ఉండి ముస్లింగా కన్వర్ట్ అయ్యి వివాహం చేసుకోవడం, ముస్లిం పద్ధతిలో చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ శరీరపరంగా నేనే కాదనుకున్నా. అంతకుముందు ఒక చొక్కా వేసుకున్నా, ఇప్పుడు ఒకటి వేసుకున్నా. ఎన్నో మారుతున్నాయి, శరీరాలు మారుతున్నాయి. నేననేదాన్ని ఎప్పుడూ మారలా. ఇప్పుడు ఈ శక్తి ఉంది, నడుస్తుంది. నాకు ఆత్మ సాక్షాత్కారం అనేది ఇప్పుడిప్పుడే కొంతగా అర్థమవుతుంది. ఆత్మ సాక్షాత్కారం మీరే దేవుళ్ళు, మీరే దైవాలంటే నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడుగా కొంతగా సిగ్నల్స్ ఇందాక అప్ అండ్ డౌన్ అంటున్నాను కదా, ఆ విధంగా కొంతగా నాకు ఎన్లైట్మెంట్ అనేది కలుగుతుంది. సో ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అనేది బీజం అనేది మనకి జస్ట్ స్పర్శ అనేది తగులుతుందో, ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మను కదా, ఎప్పుడైనా ఎక్కడైనా జీవిస్తానుగా. మరణ భయం అనేది ఏది? ప్రతి ఒక్క వ్యక్తికి మరణ భయంతో చాలా సఫర్ అవుతున్నారు. అనారోగ్యం వచ్చిందని ఇబ్బంది పడుతున్నారు. ప్రాపంచిక విషయాల్లో లేమిలి కలిమిలి జరిగినప్పుడు చాలా సఫర్ అవుతూ డిస్టర్బ్ అవుతూ నేను శరీరాన్ని వదిలేస్తానని చెప్పేసి కోపంతో, ద్వేషంతో, అహంకారంతో ఎన్నో చేయలేని పనులు ఈ భూమి మీద చేస్తున్నారు. దాని కర్మానుసారం మళ్ళీ భూమి మీద జన్మలు కావాల్సి వస్తుంది. మనకు కర్మ ఎందుకు? మనకి జన్మలు ఎందుకు? ప్రతి వ్యక్తిని ప్రేమగా చూద్దాం. మనకు తోచిన సహాయాన్ని మనం చేద్దాం. బాబాజీ గారి సందేశం ఇది. ప్రతి వ్యక్తికి సేవా కార్యక్రమం, ప్రతి ఒక్క నీకు ఎవరైతే ఎంతవరకైతే నీకు ఒప్పుకుందో అంతవరకే చేయన్నారు. మా ట్రస్ట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా కానీ డొనేషన్లు ఇవ్వండి సార్, మేము ఇలా కలెక్ట్ చేసి మేము ప్రోగ్రామ్ చేస్తామని ఎప్పుడు చెప్పాల. గత 7 సంవత్సరాల నుంచి మేము చేసినప్పటికీ కూడా నా శాలరీలో వచ్చే డబ్బు, మా మిత్రుడి శాలరీలో వచ్చే డబ్బులను కొంత భాగంగా పక్కన పెట్టి ఆ డబ్బులతోనే మేము సేవా కార్యక్రమాలు చేయడం అనేది మనం స్టార్ట్ చేసాం. మరి అట్లాగే బాబాజీ గారు రానున్న రోజులు ఎంతోమంది శిష్యుల్ని మాకు తోడుగా పంపిస్తా అన్నారు. మరి ఆయన వాకే దివ్యవాకుగా మరి ఈరోజు ఇంతమంది అద్భుతంగా ధ్యాన మిత్రులు, మరి బాబాజీ గారి శిష్యుల మధ్య మనందరం కూడటం, మరి ఇటువంటి అద్భుతమైనటువంటి మరి ధ్యానం క్లాసులు, మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మరి అట్లాగే మాకు తెలిసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మనలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము నున్నలో ఒక ఆశ్రమం ఉంది. మానసికమైనటువంటి రుగ్మతాలు ఉండేవాళ్ళు, అంటే మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలు. వాళ్ళ దగ్గర మా బాబాజీ గారు వెళ్ళి మీరు అక్కడ సేవా కార్యక్రమాలు, వాళ్ళకి భోజనాలు అవి అందించండి, సేవా కార్యక్రమాలు చేయమన్నప్పుడు మేము ఫస్ట్ టైం అద్భుతంగా అన్ని రకాలైనటువంటి షడ్రుచోపేతమైనటువంటి ఆహారాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. అక్కడ పెడితే వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లేట్లు తీసుకుని స్వీటు, హాటు, రైసు, స్నాక్స్ అవన్నీ కలిపి మిక్స్ చేసి ఆ పిల్లలకి స్పూన్తో ఫీడ్ చేస్తున్నారు. ఎంతటి ఇది అనిపించిందంటే మేమైతే అక్కడ ఏడ్ చేసాం ఫస్ట్ టైం చూసినప్పుడు. అన్నీ కలిపేసి ఏంటి సార్ ఇది ఎట్లా అంటే వాళ్ళకి రుచి అనేది తెలియదు, వాళ్ళకి రుచి లేదు. వాళ్ళకి ఏంటంటే శరీరాన్ని జీవించడం కోసం వాళ్ళకి మెడిసిన్స్ కావాలి కొన్ని. వాళ్ళకి పొద్దున 8 గంటలకల్లా టిఫిన్ అయిపోతుంది, మధ్యాహ్నం 11 గంటలకు అయిపోతుంది, సాయంత్రం 5 గంటలకల్లా భోజనం కంప్లీట్. వాళ్ళ జీవితం ఏంటి? ఇంకా ఆ యొక్క రూమ్లో మాత్రమే. ఆ రూమ్ ఎలా ఉంటుందంటే ఆ బల్ల మీద అటు ఇటు కట్టు ఉంటాయి, ఏంటి పడిపోకుండా ఉయ్యాల ఉంటుందంట, చిన్న పిల్లలు ఉయ్యాలలాగా. ఆ ఉయ్యాలలో వాళ్ళు పడుకోబెడతారు. ఏది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు. ఎందుకని? వాళ్ళకి తెలియదు కింద పడిపోతే దెబ్బలు తగులుతాయని. అట్లా ఏంటంటే అటువంటి విషయాల సంఘటనల్ని మేము చూడటం వల్ల మా జీవితంలో అరే ఏంటి మనం జీవిస్తున్న విధానం ఏంటి, వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మనం చాలా అద్భుతంగా ఉన్నాం కదా, మనం ఇంకా ఎందుకు ఉన్నతంగా ఎదగకూడదు అనే ఏదైతే మనం చూస్తున్నామో, ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో అదే సోల్ మనకి తీసుకుంటుంది నాలెడ్జ్ అనేది. సో అట్లా బాబాజీ గారు మాకు తెలియకనే ఎన్నో సేవా కార్యక్రమాలు అప్పచెప్పడం వల్ల మేము ఎన్నిటినో అద్భుతంగా తెలుసుకుంటూ నేర్చుకుంటూ మరి వెళ్తూ ఉన్నాం ముందుకి. మరి ఇంత అద్భుతమైనటువంటి విషయాల్ని మాకు ప్రత్యక్షంగాను, అలాగే పత్రిజీ గారు మరి ఈ భూమి మీదకి మరి నిజంగా ఆగమనం అంటే మనందరికీ కూడా ఈరోజు ధ్యానం అనేది సుపరిచితమే. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆనందంగా ఉంటున్నారు. ఎందుకనంటే వీటన్నిటిని జయించడం అనే ఒక ఇది మనకు తెలిసింది కాబట్టి ఆనందంగా ఉంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం అనేది చాలా విలువైనది. మరి నా జీవితంలో ఆ యొక్క ఎగ్జాంపుల్ ఒకటని కాదు ఎన్నెన్నో రావడం వల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకున్నది, నేర్చుకున్నది ఆచరిస్తూ నలుగురికి సేవ చేయాలి, మనకు తోచినటువంటి సహాయాన్ని మనం చేయాలి, మనం చేసే ధ్యానంలో ఉన్నతిని పొందాలి, మనం ఇంకా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అనే నిరంతరం మాకు మహావతార్ బాబాజీ గారి దగ్గర నుంచి సందేశాలు తీసుకుంటూ మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలే కాకుండా మరి మీకు ఏవీలో చూశారు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ 18 ఇన్స్టిట్యూషన్లో మాకు అస్సలు బిజీగా ఖాళీగా లేకపోయినా ఈ ప్రోగ్రామ్ ముందు కూడా రైల్వే ఇన్స్టిట్యూషన్స్లో 2 ఇన్స్టిట్యూషన్లో మరి క్లాస్ చెప్పాను నిన్న సాయంత్రం కూడా. మొన్న రాత్రి అంతా దిప్పట్లు పంచాం 3 గంటల వరకు. మా మిత్రులు, ట్రస్ట్ మిత్రులందరూ కూడా దీని సహాయ సహకారాలు ఇతోధికంగా చేస్తున్నారు. ఎప్పుడంటే ఇప్పుడు సార్ వచ్చేస్తాం సార్, ఒక ఫోన్ చేయండి సార్ చాలు సార్ అని. గోపాల్ సార్ కానివ్వండి, మరి శిరీష మేడం కానివ్వండి, కుమారి గారు కానివ్వండి, తర్వాత ఇట్లా ఎంతోమంది, కోటేశ్వరి గారు, తర్వాత అంజలి గారు, మరి అరుణ గారు, ఇట్లా ఎంతోమంది మా మిత్రులు రానున్న రోజుల్లో మహావతార్ బాబాజీ గారు పంపిస్తున్నటువంటి శిష్య బృందం అందరూ కూడా మా వాళ్ళందరూ అద్భుతంగా ట్రస్ట్ సభ్యులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది అడగకుండా అన్నీ దొరుకుతున్నాయంటే మరి మహావతార్ బాబాజీ గారి
అద్భుతమైనటువంటి దీవెనల ఫలితమే. మరి నాకు ఇచ్చినటువంటి మరి ఈ సందేశాలతో నేను ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఆత్మ సాక్షాత్కారం పొందితేనే మరొంకో జన్మ ఉండదు. ఈ భూమి మీదే మరో జన్మ మనం కోరుకోవాలనుకోవద్దు. పత్రిజీ గారు చెప్పినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంకో జన్మ వద్దు అని. నాకు అర్థమయ్యేది కాదు, ఇంకో జన్మ ఎందుకు, ఇంకో జన్మ తీసుకుంటే హ్యాపీ కదా అని. తర్వాత అర్థమైంది, ఇంకో జన్మ తీసుకోవాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయా అని తర్వాత అర్థమైంది లైవ్గా. సో నా జీవితంలో నేను మర్చిపోయినటువంటిది, నేనే నమ్మలేనటువంటిది ఏంటంటే మహావతార్ బాబాజీ గారి దివ్య దర్శన భాగ్యం. ఆ ఒక్క మాటతో నేను ఎండ్ చేస్తాను. ఆయన ఆ రోజు అక్కడ నన్ను పిలిచిన తర్వాత నాకు దీక్షా దర్శన భాగ్యం కలిగించారు. అంటే ఆయన దగ్గర పిలిచి రుద్రాక్షల్లో నా చేతికి కట్టి, నిన్ను నా శిష్యుడిగా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. పొద్దున్నే మా మిత్రుని పక్కన తట్టి లేపి, బాబు జరిగిందంతా ఇది, లేదంటే మర్చిపోతానని ఆయనకి చెప్పి అంతా రాసుకున్న తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే నాకు హాస్టల్ మాస్టర్స్ సందేశం ఏంటంటే, బాబు ఆయనే వచ్చి నేను అద్భుతంగా చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నమ్మవు? నీకెవరు వచ్చి రుజువు ఇవ్వాలన్నారు? బాబాజీ గారు చెప్పాలన్నారు. ఆయనే వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఇంక దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే, నేను దేని గురించి ఆలోచించాలి అప్పటి నుంచి కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన గురువు గారు ఎవరో ఉంటారు, వారిని మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి ఏ జన్మలో ఏ సాధన చేశానో మరి మహావతార్ బాబాజీ గారి దివ్య దర్శన భాగ్యం జరిగింది. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గం అద్భుతంగా దొరికింది. మరి మీ అందరి యొక్క అద్భుతమైనటువంటి స్నేహ పరిచయం కలిగింది. మీ అందరినీ ఇలా ప్రతిసారి ర్యాలీల్లో అద్భుతంగా కలుస్తూ, ప్రోగ్రామ్స్లో కలుస్తూ ఉంటే చాలా చెప్పనాలవి కాదు, ఆత్మానందం అనేది అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మా అందరికీ ఎల్లవేళలా కలిగిస్తున్నటువంటి మీకు, మరి మిత్రులందరికీ, అలాగే మహావతార్ బాబాజీ గారికి, సకల యోగీశ్వరులకి ఆత్మాభివందనాలు. జై బాబాజీ. థ్యాంక్ యూ సో మచ్. వేదిక నిర్వహించిన పెద్దలకు, ఆహ్వానాన్ని అందించి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ముందుగా హృదయపూర్వక ధ్యానాభివందనాలండి. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో ఆనందాలు. ఏదో అద్భుతాలు జరగాలని అందరూ ఆశిస్తూ ఉంటాం. కానీ మన కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాలని మనం గమనించలేని స్థితి. మరి ఈనాడు ఈ ట్రస్ట్ సభ్యులు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇందాక వీడియోలో కూడా చూసాం. చాలామంది ఏదో అనుకుంటూ ఉంటాం, చెయ్యాలని. కానీ అనుకునేది వేరు, ఆచరణలో చేసేది చాలా వ్యత్యాసం ఉంటుంది. అనుకున్న దాన్ని అక్షముక్క పొల్లు బాకుండా మరి ప్రతి క్షణము తన మాట కట్టుబడి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గురిని చూస్తుంటే, అలనాడు రామ లక్ష్మణ సీత చాలామందిని చూసాం, ఆ కథలు ఎన్నో విన్నాం. మరి వీళ్ళు ఆ రామలక్ష్మణులు అంటే రాముడు సీతతో పాటు లక్ష్మణుడు కూడా తోడవటం అంటే ఈ ప్రతి క్షణము నిజంగా చాలా ఫోటోల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ముగ్గురు కంపల్సరీగా తప్పనిసరిగా ఉంటూ ఉంటారు. అంతటి అన్యోన్యత మరి దాదాపు బహుశా చూడలేమేమో. ఎంతో అద్భుతం కూడా నిజంగా. అలాగే గురు శిష్యు సంబంధం కూడా చాలా అద్భుతమైనది, మనందరికీ తెలిసిందే. మరి ఒక గురువుని విశ్వసించి ఆ గురువు యొక్క ప్రేరణతోటి తాను అనుకున్న కార్యక్రమాలు ముందుకు నడిపించటం అంటే అది అతిశయోక్తి కాదేమో. ఇందాక మిత్రుడు అమన్ అలీ ఖాన్ అన్నాడు, ఇదే చివరి జన్మ, ఈ జన్మనే చివరి జన్మగా చేసుకుంటాం. మహావతార్ బాబాజీ కూడా చెప్పాడని చెప్పడం జరిగింది. చివరి జన్మ అయినా సరే ఈ జన్మను చాలించేటప్పుడు కొంతమంది చాలా వేదనతోటి, బాధతోటి ఆ జన్మను చాలించే సమయంలో చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వీళ్ళని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎండకు ఎండినా, వానకు తడిసినా, వెన్నెల్లో కరిగిపోయినా, ఎండుటాకులా ఎటైనా ఎగిరిపోయినా, పోయేనాడు వీళ్ళు నవ్వుతూ పండుటాకులా రాలిపోతారేమని చెప్పి నాకు అనిపించిందండి. అలాగే మరి చాలా కాలతీతమైంది, ఎక్కువగా మాట్లాడేది లేదు. చివరిగా
నా వ్యక్తిగత సందేశం ఏమిటంటే మిత్రులారా, ఈ లోకంలో ప్రేమించే వారి కన్నా ద్వేషించే వారు ఎక్కువ, దీవించే వారి కన్నా శపించే వారు ఎక్కువ, ఆదుకునే వారి కన్నా తప్పుకునే వారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించే వారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, పరామర్శించే వారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువుకు ఒకటి ఉందని, వెరువుకు తెలుపుతుందని, దాని పేరే ధ్యానం మాత్రమే. మరి ఈ అద్భుతమైనటువంటి ధ్యాన సాధన ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అని మన మిత్రులు గురువుగారు చెప్పినటువంటి ఆ వేదవాక్యను పట్టుకొని ఎంతోమంది ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం. అద్భుతాల్లో ఈరోజు జరగబోయేది మరొక అద్భుతం అని చెప్పి మనందరికీ తెలిసిందే. మరింతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాకు, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తదుపరి మరి 31వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శిరీష సత్యం గారిని మాట్లాడవలసిందిగా మనందరి చప్పట్ల మధ్య ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా సభకు నమస్కారం అండి. తర్వాత మన మహా అవతార్ బాబాజీ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మన సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ముందున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను 2018లో ధ్యానంలోకి వచ్చానండి. అది కూడా చాలా విచిత్రంగానే జరిగింది. ముందు నాన్ వెజ్ మానేసిన తర్వాతే నేను ధ్యానంలోకి వచ్చాను. తర్వాత ముందున్నటువంటి జీవితానికి, ధ్యానం తర్వాత ఉన్నటువంటి జీవితానికి చాలా వ్యత్యాసం కనపడింది. అలాగే ఎంతోమంది గురువులండి. నేను 2018లో వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ నా గురువు మురళీకృష్ణరాజు గారు, తర్వాత జక్కా రాఘవరావు గారు, ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. తర్వాత మా ఇంటి దగ్గర మా సిస్టర్ నాకు అక్కడ ఉన్నారు, ఇలా రావడం జరిగిందండి. చాలా చాలా అద్భుతంగా ఉంది ధ్యానంలోకి వచ్చాక. ఏది ఏమైనా సరే, ధ్యానం చేసిన తర్వాత మనం మనస్ఫూర్తిగా సరెండర్ అయితే మనం ఏమనుకుంటే అదే జరుగుతుందండి. నా లైఫ్లో కూడా అదే జరిగింది. 1-2 ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ధ్యానానికి ముందు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్, తర్వాత వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మీతోటి. ధ్యానానికి ముందు నాకు కార్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేదండి. చాలా చాలా కోరికగా ఉండేది. బండి కూడా నడిపేదాన్ని, కానీ కారు నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. కానీ నాలో ఉన్న భయం కారు లోపలికి వెళ్ళనిచ్చేది కాదు. కానీ 2 నెలలు చాలా మనస్తాపానికి గురైపోయాను అనమాట. ఏంటి నాకు ఎందుకు రావట్లేదు అని. కానీ ఆ భయం మాత్రం పోలేదన్నమాట. ఒకరోజు రాత్రిపూట అంబాసిడర్ అండి, అంబాసిడర్ కార్ని, తెల్ల అంబాసిడర్, ఇప్పుడు కూడా నాకు పిక్చర్ క్లియర్గా ఉంది, చాలా చక్కగా నడిపానండి. నేను ఒక్కదాన్నే ఉన్నాను కారులో. అదేదో సినిమాలో సూపర్ కార్ అంటారు చూసారా, అలా ఎక్కి నడిపానండి. 3 గంటలు నేను మబ్బుల్లో తేలుతూ, కారు నేను ఒక్కదాన్నే నడుపుతూ, మధ్యలో ఆ డోర్ని తీస్తూ, అబ్బా నేను ఎక్కడున్నాను, పైన ఉన్నాను అని చెప్పి చాలా చాలా ఆనందంగా ఉందండి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా మర్చిపోయినాక, ఇప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ నా కారు మీద మోజు అనేది పోయిందండి. అసలు ఇంతవరకు కారు మీద మోజే లేదు. మా దగ్గర కారు ఉన్నా సరే ఎక్కువ నేను కారు ఎక్కడానికి నేను ఇష్టపడిన అనమాట. అలాంటిది నెక్స్ట్ ఇంకొకటి, నేను 31వ డివిజన్ కార్పొరేటర్నండి. ఇది కూడా చాలా ఇదిగానే వచ్చిందండి. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, మా వారు అందరికీ కూడా తల్లో నాలుగులా ఉంటారు. ఆయన పేరు పెనుమంచ సత్యనారాయణ రాజు గారు. ఎవరికి ఏ విధమైనట్టు ముందు వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే ముందు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోవాలని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు. అలాగే ఎవరికైనా సరే తోచిన సహాయం చేస్తారండి. నేను అనుకునేదాన్ని, ఈయన ఇంత ఇలా చేస్తున్నారు కదా అంటే, ఆయన మా పుట్టినరోజులకు కానీ ఏదైనా సరే పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేవాళ్ళండి. నేను అనుకునేదాన్ని, ఆయనది సెంట్రల్ గవర్నమెంట్, నేను డిగ్రీ చదివాను, నాకు ఎటువంటి జాబు లేదు, నేను ముందు హౌస్ వైఫ్ని. అలాంటిది ఈయనకి కటౌట్లు పెడుతున్నారు, నాకు కూడా పెడితే బాగుండు అనుకున్నాను. తర్వాత
ఈయనకి కేకులు కట్ చేస్తున్నారు, నాకు కూడా కట్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని. అవన్నీ ఇప్పుడు ఈ డివిజన్లోకి వచ్చాక, ఈ కార్పొరేటర్ జాబ్ వచ్చాక నాకు తీరుతున్నాయండి. కొన్ని మనం అనుకునేవి కూడా చాలా తెలివిగా చక్కగా మనకు ఉపయోగపడేలాగా, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలాగా అనుకోవాలని చెప్పి తర్వాత తెలిసిందండి. ఎందుకంటే కొన్ని మనం బయటికి చెప్పలేం కదా. బయట కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. అవి మ్యాక్సిమం ఇంట్లో ఉండే లేడీస్కి అవి తెలియవండి. బయటికి వెళ్తేనే అర్థం అవుతాయి. ఇదొక ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాను. తర్వాత ఇంకోటి మన ఎదురుగుండా ఉన్నటువంటి గురువులండి, రామూర్తి సారు. ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఒకటి నేర్చుకున్నానండి. ఎప్పుడైనా సరే ముందు మనం ఏదైనా చెయ్యాలంటే బ్రత్ని మనం గురువులకి సమర్పించాలని చెప్పి. సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత జక్కా రాఘవరావు గారు, ఆయన దగ్గర క్లాసులకు వెళ్ళేదాన్ని, వినేదాన్ని. కానీ దూరం అయిపోయింది. తర్వాత ఇంకెవరు దొరుకుతారో, దగ్గరగా ఉంటే బాగుండు అన్నాక మన ఈ ముగ్గురు మిత్రులు నాకు గురువులుగా దొరికారండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా చాలా నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళాక చాలామంది నాకు మిత్రులుగా పరిచయం అయ్యారు. తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను కదండి. అదేంటంటే, నేను కార్పొరేషన్కి వెళ్ళినప్పుడు మొన్న సమ్మర్లో మమ్మల్ని టూర్కి తీసుకెళ్లారండి. టూర్కి తీసుకెళ్ళినప్పుడు డార్జిలింగ్ నుంచి చైనా గేట్ చూడడానికి తీసుకెళ్తున్నారు. డార్జిలింగ్ కింద ఉంది, చైనా గేట్ వచ్చేసి దగ్గర కొన్ని వేల కిలోమీటర్ల హైట్లో ఉంటుందండి. వెళ్తూ ఉంటే కారులో తీసుకెళ్తున్నారనమాట. కారులో తీసుకెళ్తూ ఉంటే ఇంకా చైనా గేట్ ఇంకా దగ్గరికి వస్తుంది అనుకుంటుండగా నాకు అసలు ఊపిరి ఆడలేదండి. అసలు ఊపిరి ఇలా పోతుందా అని నాకు అప్పుడే తెలిసిందనమాట. నా తోటి కొలీగ్స్ కానీ ఎవరైనా సరే నా చేతులు రుద్దుతున్నారు, కాళ్ళు రుద్దుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నా కాన్షియన్స్లో నేను లేను. అక్కడున్న డ్రైవర్ కూడా హిందీలో చెప్తున్నాడు. హిందీలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు అనమాట. గ్యాస్ సిలిండర్ కావాలి, మా ప్యాసింజర్కి ఇలాగా ఊపిరి ఆడలేదు, గ్యాస్ సిలిండర్ కావాలని అందరినీ అడుగుతున్నాడు. చాలా సేపు అండి. దగ్గర ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ వరకు నాకు అసలు నేను ఉన్నాను కానీ లేను. కానీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుందండి. గాల్లో తేలుతున్నట్టుంది అంటారు చూసారా, అలా ఉందన్నమాట. పుట్టినప్పుడు మనకు అసలు తెలియదండి. కానీ పోయేటప్పుడు ఓహో ఈ ప్రాణం ఇలాగే పోతుందా, చాలా తియ్యగా ఉందన్నమాట. ఆ పెయిన్, బాడీ పెయిన్ కానీ, గాల్లో వెళ్తున్నప్పుడు కానీ నాకు అన్నీ తెలుస్తున్నాయి, కానీ నేను లేను. అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. అదే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏమో అని చెప్పి అనుకున్నానండి. కానీ చాలా ఎక్స్పీరియన్స్. నేను అసలు డెడ్ బాడీని చూడలేను. అసలు డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు అయితే నేను చూడగలను, కానీ దానికి దండేసాక అసలు నేను చూడలేను. దండేస్తే నేను డెడ్ బాడీని చూడలేను. అలాంటిది మా రిలేటివ్ ఒక ఆయన కారులోనే డెడ్ అయ్యారు. ఆయన వెనకాల నేను కూర్చోగలిగానండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధ్యానం వల్లే వచ్చింది. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నేను నా బాడీని నేను చూసుకోగలిగాను. నాకు తెలుస్తుంది. ఎవరో చెప్తున్నారు ఏం పర్వాలేదు, ఓకే. నా పక్కన 2 ఏంజల్స్ కనపడినాయండి. వైట్ బట్టలు, తెల్లటి బట్టలు. అసలు ఆ తెలుపు వర్ణించరానిదండి అసలు. వాళ్ళ చేతుల్లో 2 దండాలు కూడా ఉన్నాయి, కర్రల్లాగా ఉంటాయి కదా, మరి వాటిని ఏమంటారో నాకైతే తెలీదు. చక్కగా రెండు పక్కల కూడా ప్రొటెక్షన్ తోటి ఎంత చక్కగా నా వైపు ఉన్నాయంటే గాల్లో దూది పింజాల్లాగా ఎగురుతున్నాయండి. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎంత బాగుందంటే అది ప్రాణం పోతే ఇలాగే ఉంటుందా అన్నంత ఇది నాకు వచ్చిందనమాట. అదొక ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున లేచి కూర్చొని ధ్యానం చేస్తుంటే తెల్లటి ఆవు అండి, అది ఈరోజు వచ్చింది. తెల్లటి ఆవు అసలు నా కూడానే తిరుగుతుంది, నాతోటే ఉంటుంది. నేనేం చేస్తే నాకది హెల్ప్ చేస్తుంది. నేను దానికి రొట్టెలు తినిపిస్తున్నాను, ఆకులు తినిపిస్తున్నాను, చక్కగా తింటుంది. నా దగ్గరికి ఎవరన్నా వస్తే అసలు మన బాడీ గార్డ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట.
కనీసం 20 నిమిషాలు నేను ఆవుతో నేను స్పెండ్ చేయగలిగానండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. మనందరికీ కూడా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా! ఆ స్వీట్‌నెస్ అనేది మీకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. అలా ఆ స్వీట్‌నెస్సే ఈరోజు నేను చూశానండి. అందరం కూడా ధ్యానం చేద్దాం. మన పక్కన వాళ్ళకి కూడా చెప్దాం. శాకాహారులుగా కూడా మారదాం. ఇంకంతకంటే చాలా టైం అయిపోయింది. ఉంటానండి ఇంక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సో ఫర్ షేరింగ్ యువర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. సో తదుపరి శ్రీ చెన్నకేశవులు గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మరియు ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు. మరి ఈ సందర్భంగా వారిని మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7 సందర్భంగా వారి దివ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మన ప్రియతమ గురుదేవులు, కరుణామూర్తి, ప్రేమమూర్తి బ్రహ్మర్షి డాక్టర్ పితామహ పత్రిజీ గారికి వారి దివ్య సన్నిధికి ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఫిజికల్ మాస్టర్స్కి, హాస్టల్ మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. హిమాలయ పరమ గురువులు, పరమ పూజ్యులు శ్రీ 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 మహావతార్ బాబాజీ వారి దివ్య సమ్మకానికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ముగ్గురు మిత్రులు కూడా అలీఖాన్ దంపతులు, భానుప్రకాష్ వారు చేస్తున్నటువంటి సేవ, మరి వారు సంపూర్ణ సేవ చేస్తున్నారు. అంటే ఎప్పుడు సంపూర్ణ సేవ అవుతుంది అంటే ప్రాపంచిక సేవ, ఆధ్యాత్మిక సేవ రెండు కలిపి చేసినప్పుడే అది సంపూర్ణ సేవ అని చెప్పబడుతుందని మన పెద్దలు తెలియజెప్పారు. ఒక పక్కన ప్రాపంచిక సేవ అంటే వస్త్రదానం, అనాథాశ్రమాల్లో అన్నదానం, రోడ్డు పక్క నిరాశ్రయులకి దుప్పట్లు పంచడం, భోజనాలు పంచడం ఇవన్నీ మరి ప్రాపంచిక సేవగా చెప్పినప్పుడు అట్ ద సేమ్ టైం ఎక్కడ వీలు కుదిరితే అక్కడ మరి వాళ్ళకి ధ్యానం కూడా అందించడం అనేది పూర్తి చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ సంపూర్ణమైనటువంటి సేవ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ముగ్గురికి మరొకసారి మనం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మరి మీది తినాలి మాది తినాలి అన్నట్లుగా మరి ఈ యొక్క హనీ అమన్ అంటే మేము సుల్తానా పర్వీన్ అని పిలిచేవాళ్ళం. ఇప్పటికీ నాకు హనీ అమన్ అనేది పేరు గుర్తురాదు, గట్టిగా గబుక్కున సుల్తానా అని వస్తుంది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి తమ బిడ్డలు పూర్తిగా ప్రయోజకులు అయినప్పుడే నిజమైనటువంటి పూర్తి ఆనందం. ప్రయోజకులు కాకుండా అడ్డదిడ్డంగా సమాజానికి వ్యతిరేకంగా, సమాజానికి పనికిరాని పోరంబోకులుగా తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులు ఆనందించరు. అదేవిధంగా మరి 2004 సంవత్సరం నుంచి కూడా మరి మాది సింగనగర్, మరి సింగనగర్ ప్రాంతంలోనే తను కూడా తన యొక్క బాల్యం అంతా కూడా సింగనగర్ ప్రాంతంలోనే జరిగింది. మా పిరమిడ్కి వస్తూ 2005, 2006 నుంచి సుమారుగా వస్తూ క్లాసులు నిర్వహిస్తుండేవాళ్ళం. ఆ నిర్వహించినప్పుడు తను వస్తుండేది, తను చెప్తుండేది మొట్టమొదటి స్టార్టింగ్లోనే అప్పట్లోనే మరి యొక్క దేవుళ్ళ ఎక్స్పీరియన్సులు, శివుడు కనబడుతున్నాడు, అమ్మవారు కనబడుతుంది, మహావతార్ బాబా కనబడుతున్నారు అని చెప్పినప్పుడు నేనేమనుకున్నామండి అంటే ఈ పిల్ల చూడకపోతేనేమో ముస్లిం కుటుంబంలో పుట్టింది, తనేమో చెప్పేదాన్ని హిందూ దేవతల గురించి, హిందూ దేవుళ్ళ గురించి చెప్తుంది ఏంటి అని నాకు అనిపించేది. కానీ చాలా కథలుగా ఒక పుస్తకం రాయొచ్చు తన ఎక్స్పీరియన్సులు అన్నీ చెప్తుండేదన్నమాట. అట్లా మరి అలా ఆ సింగనగర్లో అంకురించినటువంటి ఒకానొక అంకురమే ఈరోజు ఒక మహావృక్షంలాగా ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా కార్యకలాపాలు చేస్తూ మరి మహావతార్ బాబాజీకి ప్రియతమ శిష్యులుగా మరి వాళ్ళు అంత డెవలప్మెంట్ సాధించారంటే మరి మా సింగనగర్లో మరి మేము చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో తెలియదు. మరి ఈ సింగనగర్ ప్రాంతం నుంచి అనేక కార్యక్రమాలు ప్రారంభం జరిగింది. మొట్టమొదటిగా పిరమిడ్ సొసైటీలో ఏ కార్యక్రమం, పెద్ద కార్యక్రమం, మెగా కార్యక్రమం, ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏది జరిగినా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ప్రథమ పేరుగా, ప్రథమ తాంబూలం ఏ విధంగా అయితే అందుతుందో విజయవాడ సొసైటీలో సింగనగర్ ప్రాంతంలో
మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలకు మేము అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా తన యొక్క పాత్ర, ఆ యొక్క సుల్తానా పాత్ర మరి ఇందులో ఉన్నది. కాబట్టి మరి ఈ సింగనగర్లో తయారైనటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అనేక రంగాల్లో వాళ్ళు ప్రావీణ్యత పొందడం, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎంచుకుని ఆ కార్యక్రమం ప్రకారం మరి తీసుకెళ్ళడం. మరి ఒకళ్ళు చూడబోతేనేమో ఇలాగ ట్రస్టు మరి ఏర్పాటు చేసి ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొకళ్ళేమో ఇంకొక సంకల్పం, శాకాహార ర్యాలీలు, ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలు. ఆ ర్యాలీలకి కొంతమంది ప్రతి ఆదివారం చేస్తూ మరి వాళ్ళు ఉన్నతంగా సింగనగర్ని తీసుకెళ్ళటం. అదేవిధంగా మరి కొంతమంది ఏమో మరి మిత్రుడు సాంబశివరావు, ఆయేషా, వాళ్ళు నా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, వాళ్ళిద్దరూ కొంతమంది మిత్రులను తీసుకుని 1,00,000 ధ్యాన యజ్ఞం అని చెప్పేసి కేవలం 4 నెలల్లోనే 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞం. అంటే విద్యార్థులందరికీ కూడా విజయవాడలో కాదు, అన్ని చోట్ల పరిసర ప్రాంతాల్లో, జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అన్ని చోట్ల ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి, స్కూల్కి, ప్రైవేట్స్ వెళ్ళి అన్ని చోట్ల కూడా విద్యార్థులకి ధ్యానం నేర్పిస్తూ మరి మొన్న నవంబర్ 11వ తారీఖు 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞాన్ని పెట్టుకున్నారు, సంకల్పం పెట్టుకుని 80,000 మందికి ధ్యానం నేర్పించారు. ఇప్పటికీ అన్ని చోట్ల కలిపి ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో అందరూ మాస్టర్లు వెళ్ళి ఆ ధ్యానం నేర్పిస్తూ 80,000 మందికి దాదాపుగా ధ్యానం నేర్పించడం జరిగింది. ఆ 80,000ని అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు 1,00,000 విద్యార్థి ధ్యాన యజ్ఞం అనేది జరపడం మరి మొదలైంది. రేపు వచ్చే 2024 నవంబర్ 11వ తారీఖు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కానుకగా 1,00,000 విద్యార్థులకి, భారతదేశం మొత్తం కూడా 1,00,000 మంది విద్యార్థులకి ధ్యానం నేర్పించాలనే సంకల్పంతో మా మిత్రులందరూ ముందుకు వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా మరి మా ద్వారా జరుగుతున్నందుకు మరొకసారి అవకాశం మాకు ప్రకృతి కల్పించినందుకు, ఆ యొక్క హాస్టల్ మాస్టర్స్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7 జరుపుతున్నటువంటి ఈ ట్రస్ట్ సభ్యులకి, ఈ యొక్క మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చెన్నకేశ్వరరావు గారికి. సో తదుపరి శంకర్రావు గారు, సో వారిని అమూల్యమైన దివ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనందరి చప్పట్ల మధ్య రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఆకురాజ్ శంకర్రావు గారు గుంటూరు జిల్లా మంగళగిరిలో మరి అనేక ర్యాలీలు, ధ్యానం క్లాసులు, మరి ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అందరికీ ఆత్మీయ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో గొప్ప రోజు. అమరగురు మహావతార్ బాబాజీ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మనందరం కూడా ఆత్మీయంగా నిర్వహించుకోవటం, దాన్ని నన్ను కూడా ఆహ్వానించడం అనేది ఆనందాన్ని తెలియజేస్తున్నాను. శ్వాసే గురువు అని శ్వాస గురువుని మనకు పరిచయం చేసి నువ్వే భగవంతుడని చెప్పినటువంటి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి మహావతార్ బాబాజీ జన్మదినోత్సవం ప్రతి సందర్భంలో కూడా మహాకరుణ శాఖాహార ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. మనందరూ పత్రిజీ మనకి ఇచ్చినటువంటి సందేశం, మనం ఎలా అయితే ఆనందంగా జీవిస్తున్నాం, సకల ప్రాణికోటి అలాంటి ఆనందాన్నే పొందాలి అంటే మనందరం కూడా మహాకరుణ సద్భావన యాత్రలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని మరింత విస్తృతంగా మరి ఈ సంవత్సరం అంతా కూడా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, పత్రిజీ ధ్యాన మహాయాగానికి మనందరం కూడా సన్నిద్ధమై అందరం కూడా మరి మహేశ్వర మహాపిరమిడ్ శక్తిస్థలకి మనందరం కూడా వెళ్ళాలని చెప్పేసి అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథుల సందేశాలు పరిపూర్ణమైన సందర్భంగా సన్మానాలను చేసుకుందాం. ముందుగా మరి ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ బమ్మిడిపాటి రామ్మూర్తి గారిని వేదికపై ఉన్న అతిథులు మరియు వ్యవస్థాపకులు ఘనంగా సత్కరించాల్సిందిగా మనందరి చప్పట్ల మధ్య వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ ప్లీజ్.
సభ్యుల్ని మరియు వ్యవస్థాపకుల్ని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి శ్రీ చెన్నకేశ్వరరావు గౌకరించాల్సిందిగా అతిథుల్ని వ్యవస్థాపకుల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాను. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि తదుపరి ఫలితాలతో విజయవంతమైందని సంతోషంగా సగౌరవంగా సవినయంగా ప్రకటిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వీక్షించిన పిరమిడ్ మాస్టర్స్కి మరి ఈ కార్యక్రమానికి వాలంటీర్స్గా విశేష సేవలు అందించిన వారికి మరి ఈ కార్యక్రమానికి ఆస్ట్రల్గా ఎంతోమంది వీక్షిస్తున్న ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాల్ని తెలియజేస్తూ ట్రస్ట్ సభ్యులకి చిరు సత్కారం ఉంటుంది. చివరగా ఈ ప్రత్యక్ష ప్రసారం
సో ట్రస్ట్ మెంబర్స్ అందరినీ కూడా సత్కరిస్తున్నారు ఘనంగా. అలాగే ట్రస్ట్ మెంబర్ విజయలక్ష్మి గారిని కూడా వేదికపైకి వచ్చి చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా సవినయంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విజయలక్ష్మి గారు ముత్యాలం వారు, సో వారిని కూడా వేదికపైకి వచ్చి ఆ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్వాతి గారిని కూడా వేదికపైకి వచ్చి సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సౌజన్య గారు ఇక్కడ వేదికపైకి వచ్చి సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా మరి మరి ఆహ్వానిస్తున్నాం. ట్రస్ట్ మెంబర్ ఇందు గారిని కూడా వేదికపైకి వచ్చి చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా